హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఓ మంచి లొకేషన్లో ఉన్న డూప్లెక్స్ హౌస్ అయితే చూద్దామండి. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా లైక్ చేసి సపోర్ట్ చేస్తున్నారు. లైక్ చేసి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి సౌత్ ఫేసింగ్ అండి. ఇది లేఅవుట్ బిట్, ఇది కంప్లీట్ ఇదంతా కూడా లేఅవుట్ ఏరియా. ఇది ఫ్రంట్ ఎలివేషన్ అండి డూప్లెక్స్కి వచ్చేసి. వీటి కొలతలు వచ్చి మనకి 18x60 కొలతల్లో అయితే రావడం జరిగింది. 18x60 అండి. 18x60లో రావడం జరిగింది. 120 స్క్వేర్ యార్డ్స్ అండి ఇది. ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా. సైడ్ వచ్చి మనకి 2 feet సెట్ బ్యాక్ అయితే రావడం జరుగుతుంది ఈస్ట్ వైపు. వెస్ట్ వైపు 1 feet అయితే సెట్ బ్యాక్ అయితే రావడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, మెయిన్ డోర్ హైలైట్ అండి. చూస్తున్నారు కదా, డిజైన్ ప్లస్ మనకు వుడ్గా అయితే రావడం జరిగిందండి. ఇంపోర్టెడ్ వుడ్ అండి ఇది. కింద ఒక రూమ్ అయితే రావడం జరిగిందండి. రూమ్ కూడా చూపిస్తాను మీకు. ఇక్కడ డోర్స్ కూడా చూసుకున్నారు కదా, ఇవన్నీ కూడా క్వాలిటీ అయితే తీసుకున్నారు. ఈ రూమ్ సైజ్ వచ్చి మనకి 9.6x11 సైజుతో అయితే రావడం జరిగింది డైమెన్షన్స్. ఫుల్ ఫర్నిచర్తో అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది వాటర్ కూడా ఇచ్చేసారు. సిమెంట్ ర్యాక్స్ అయితే తీసుకున్నారండి. అది ఫిట్నెస్ కూడా బాగానే ఉంది. హాల్ అయితే రావడం జరిగిందండి. 18x14 సైజుతో అయితే రావడం జరుగుతుంది. ఇది మనకి అప్లో కూడా సేమ్ హాల్ అయితే రావడం జరుగుతుంది. అది కూడా చూపిస్తాను మీకు. కిచెన్ అయితే రావడం జరిగిందండి. ఇక్కడ కిచెన్ చూస్తున్నారు కదా, కిచెన్ కమ్ డైనింగ్ ఏరియా కూడా మనకైతే ఇక్కడైతే రావడం జరుగుతుంది. కంప్లీట్ యూ ప్లాట్ఫామ్లో రావడం అయితే జరిగిందండి. గ్రానైట్ అంతా కూడా చాలా స్పేసెస్గా అయితే ఇచ్చారు. ఇక్కడ బాస్కెట్స్ కూడా మనకి ఎస్ఎస్ బాస్కెట్స్ అయితే రావడం జరిగింది. ఇక్కడ పూజ రూమ్ కింద అయితే మనకి సైడ్గా తీసుకున్నారు వాల్కి అయితే. ఇది అవుట్ సైడ్ నార్మల్ వాష్రూమ్ అయితే రావడం జరిగింది. ఇదైతే మనకి వచ్చేసి ఇండియన్ స్టైల్లో అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఈస్ట్ వైపు మనకైతే ట్యాప్ అయితే రావడం జరిగింది. ఇటువైపు సెట్ బ్యాక్ చూపించాను కదండి ఇందాక, సెట్ బ్యాక్ అయితే రావడం జరిగింది. మంచి లొకేషన్లో అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇది టైల్స్ కూడా మనకి ఇవన్నీ కూడా తీసుకున్నారండి. టాప్ ఎడ్జెస్ వరకు కూడా మనం తీసుకోవడం. ఎగ్జిస్టర్ కూడా ఇచ్చారు. ఇక్కడ సింక్ వైపు మంచి బడ్జెట్లో అయితే రావడం జరుగుతుంది హౌస్ అనేది. చూసారు కదండి, కబోర్డ్స్ కానీ ఇవన్నీ కూడా ట్రాన్స్పరెంట్గా తీసుకోవడం జరిగింది ఇక్కడ గ్లాస్తో. ఇక్కడ హ్యాండ్ వాష్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇది ఒకసారి అయితే బయటికి వెళ్దాం. మన స్టెప్స్కి వచ్చేసి మనకి ఇక్కడ గ్లాస్ తీసుకున్నారు. అలాగే ఇక్కడ స్టీల్ రిల్లింగ్తో అయితే తీసుకున్నారండి. ఇక్కడ చూస్తున్నారు కదా, రిల్లింగ్ వర్క్ తీసుకున్నారు. స్టెప్స్కి మనకి ఇక్కడ హైలైట్స్ లైట్స్ కూడా ఇచ్చుకున్నారండి. ఇక్కడ చూస్తున్నారు కదా. ఇంకా టాప్ నుంచి కూడా ఒకసారి చూపిస్తాను మీకు. చూస్తున్నారు కదా వీడియోలో, అంతా కూడా మనకి గ్లాస్ అయితే రావడం అయితే జరిగింది. అలాగే స్టీల్ రిల్లింగ్తో అయితే ఇచ్చారండి. అలాగే సైడ్ వచ్చి మనకి ఇక్కడ హాల్ అయితే రావడం జరిగింది. పక్కన వచ్చి ఒక రూమ్ ఇచ్చారు. ఈ పక్కన వచ్చి మనకు ఒక రూమ్ ఇచ్చారు. క్వైట్ ఆపోజిట్గా మనకైతే రావడం అయితే జరిగింది. ఒకటి నార్త్కి ఒకటి సౌత్కి అన్నట్టుగా రావడం అయితే జరిగిందండి. ఈ రూమ్ చూస్తున్నారు కదా, పైన 2 rooms కూడా ఒకటే సైజు 13x14 సైజెస్తో అయితే రావడం జరిగింది. వాష్రూమ్స్ కూడా మనకు చాలా స్పేసెస్గా అయితే రావడం జరుగుతుందండి. 8x8 సైజుతో అయితే రావడం జరిగింది. ఇక్కడ
మనం యూజ్ చేసుకోవచ్చు. టబ్ కానీ ఇది కానీ ప్రతిదీ కూడా మనకి యూజ్ చేసుకోవడానికి అయితే వీలుగా అయితే ఉంటుంది, స్పేస్గా ఉంది కాబట్టి. బాత్ టబ్స్ అయితే మనకి డూప్లెక్స్లో ఎక్కువ యూజ్ చేసుకుంటున్నారు. బాత్ టబ్స్ అయితే మనకి ఇది స్పేసెస్గా అయితే తీసుకున్నారు ఇక్కడ వాష్రూమ్స్. ఇక్కడ మనకు వాషింగ్ మిషన్ పాయింట్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మన స్టెప్స్ అయితే వచ్చినాయండి పైకి వెళ్ళడానికి అయితే. అది మన రూమ్ నుంచి కూడా రావచ్చు, దాని నుంచి కూడా నార్త్ నుంచి వేరే డోర్కి. ఏరియా వచ్చి మనకి రాయుడిపాలెంలో అయితే రావడం జరుగుతుంది, శ్రీనివాస నగర్ అయితే రావడం జరుగుతుందండి. కాకినాడ శ్రీనివాస నగర్ రాయుడిపాలెం అండి హౌస్ లొకేషన్ వచ్చి. మీ కంప్లీట్ డీటెయిల్స్కి అయితే నా నెంబర్ ఇస్తానండి, నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు. సైడ్ వచ్చి మనకి స్టెప్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. స్టైర్ మనకి ఏమన్నా పెంట్ హౌస్ కానీ దీనికి కానీ యూజ్ చేసుకోవాలనుకుంటే యూజ్ చేసుకోవచ్చు. ఒక రూము థియేటర్ రూమ్ కానీ టైప్లో మనం వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు అండి. ఈ రూమ్ కూడా చూపిస్తాను మీకు. ఈ రూమ్స్ వచ్చేసి పైన టాప్లో మనకి సేమ్ రావడం అయితే జరిగింది. ఇక్కడ చూసారు కదా, పిఓపి సీలింగ్ వర్క్ అనేది చాలా బాగా చేశారండి వర్క్ అనేది. ఇక్కడ మనకి కూడా టీవీ యూనిట్ అయితే తీసుకున్నారు. ఇది హాల్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు మనం. 18x8 సైజెస్ అయితే రావడం జరుగుతుంది. కింద హాల్ వచ్చి మనకి 18x14 సైజెస్. ఇక్కడ 18x8 సైజెస్ అయితే రావడం జరిగింది. ఇది ఒక రూము. ఈ రూమ్ సైజ్ కూడా సేమ్ 13x14 సైజెస్ అయితే రావడం జరుగుతుందండి. కాస్ట్ వచ్చి మనకి 7 lakhs చెప్తున్నారు. ఫైనల్గా నెగోషియేషన్ అయితే ఉంది. నెగోషియేషన్ అయితే కొద్దిగా స్పీడ్ సేల్, ఇది నెగోషియేషన్ అయితే కంపల్సరీ చేస్తారండి. కొద్దిగా అర్జెంట్ సేల్ అయితే పెట్టడం అయితే జరిగిందండి ఈయన బిల్డర్ గారు. ఇప్పటివరకు చూసి మన ఛానల్ అయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఎవరైతే హౌస్ గురించో లేదు డూప్లెక్స్ హౌస్ గురించి చూస్తుంటే ఈ వీడియోని అయితే షేర్ చేయండి వాళ్ళకైతే. వర్క్ అంతా కూడా చాలా బాగుంటుందండి. ఏరియా కూడా మంచి లొకేషను. ఇక్కడ వాటర్ కూడా మనకి బాగానే ఉంటుందండి. సైడ్ వచ్చి మనకి లాబీ అయితే తీసుకున్నారు. ఇక్కడైతే గ్లాస్తోని, అలాగే మనకి స్టీల్ రిల్లింగ్ అయితే రావడం జరిగింది మెయిన్ రోడ్కి. అదిని చైరింగ్ కానీ దీనికి కానీ ఇదన్నీ కూడా మనకి బాగానే అయితే రావడం జరుగుతుందండి. మంచి లొకేషన్లో ఉంది, అలాగే మంచి బడ్జెట్లో ఉంది. ఎవరైతే డూప్లెక్స్ గురించి చూస్తున్నారో వాళ్ళకైతే బెస్ట్ అని చెప్పుకోవచ్చు. కన్స్ట్రక్షన్ కూడా బాగుంటుందండి. చూస్తున్నారు కదా, టైల్ ఫినిషింగ్లో అయితే తీసుకున్నారు. టాప్లో పిఓపి సీలింగ్ కూడా మనకు చాలా బాగా ఇచ్చారండి. ఇక్కడ కలర్స్ కూడా డీసెంట్గా తీసుకున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే